రే సబర భో రబర భో రబర భో రకాందర కమ మమ మమ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవ యేసయ్యా మీకు వందనాలు తెలియజేస్తున్నా ప్రభా. అయ్యా, ఈ సందర్భంలో మీ యొక్క వాక్యోపదేశము ధ్యానిస్తుండగా తోడుగా ఉండండి. మీ సిలువు చాటున మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవాది దేవునికి కూడొచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘములో ప్రవక్తల యొక్క ప్రస్తావన చేత నడిపింపబడుతున్నాం. ఎందుకు ఒక్కొక్క ప్రవక్త యొక్క వివరణ అంటే, వారు జీవించిన జీవిత విధానము ఈ భూమి మీద ఎలా ఉన్నది, వారి నడక వారి పడక ఎలా ఉన్నది, దేవుని పట్ల మనుషుల పట్ల. వారు దేవుని వాక్కు కోసము ప్రాణాలు కూడా లెక్క చేయకుండా జీవించినటువంటి వారై ఉన్నారు ప్రవక్తలు. ప్రభు వాక్కు కోసం చిత్రహింసల చేత హింసింపబడినటువంటి వారై ఉన్నారు. రాజులను, అధికారులను, సహస్రాధిపతులను లెక్క చేయకుండా నిర్భయముగా ప్రసంగించి వారిని దేవుని యొక్క ఉద్దేశమును బయలుపరిచేవారై ఉన్నారు ఆనాటి ప్రవక్తల యొక్క జీవితాలు. ఈరోజు మనము హనానీ ప్రవక్తను ధ్యానిస్తున్నాం. హనానీ ఎవరి కాలములో ఈ హనానీ ప్రవక్త ఉన్నాడు? ఆసాను రాజుగా యూదా గోత్రమునకు, బెంజమిను గోత్రమునకు ఆసాను రాజుగా పరిపాలన చేసేటప్పుడు చివరి దశలో ఉన్న ప్రవక్త, అనగా ఆసాను యొక్క చివరి పరిపాలన యొక్క సంవత్సరముల యొక్క వ్యవధిలో దేవుడు హనానీ ప్రవక్తను వాడుకున్నాడు. ఇప్పుడు మనము వాక్య పరిధిలోకి, వాక్యపు వెలుగులోకి వెళ్దాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికిండురు గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని, బంగారమును, ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరం అందించెను. ఆస ఏలుబడియందు 35వ సంవత్సరము వరకు యుద్ధములో జరగలేదు. చూడండి,
ఆసా పరిపాలనలో యూదా వారందరూ చక్కగా దేవుని పట్ల మంచి ఉద్దేశం కలిగి పశ్చాత్తాప్తులై వారి పాపమును ఒప్పుకొని యూదావారు బెంజమీను వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమించాడు, దేవుడు వారికి ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. మరియు ఈ 16వ వచనములో ఆస తన తల్లి అయిన మయక, అంటే ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అని ఉన్నది, ఆమె ఒక దేవతను స్థాపించి దేవతా పూజలు మొదలుపెట్టినప్పుడు వారి వంశంలోనే రాజుగా ఉన్నటువంటి ఆస ఆ దుర్గములను పడద్రోసి కిద్రోను వాగు దగ్గర ఆ విగ్రహములను కాల్చివేసి ఉన్నారు. సో తన ఇంటి వారు కూడా విగ్రహారాధన చేయడానికి వీలు లేదని వెనకంజన వేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే ఆస అటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి గొప్ప నిర్ణయము, తన ఇంటి వారు కూడా విగ్రహారాధనలు ఉండకుండా వారి విగ్రహములను సర్వనాశనం చేశారు. తన తల్లి అయిన మాయక కూడా విగ్రహారాధన చేయకూడదు అన్నట్టు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. 17వ వచనంలో ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలీలో నుండి తీసివేయలేదు గనుక ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. యథార్థంగా జీవించాడంట ఆస. ఎప్పటి వరకు? 19వ వచనం, 35వ సంవత్సరం వరకు ఆస ఏలుబడి, ఆస యొక్క రాజ పరిపాలన నెమ్మదిగా ప్రశాంతముగా ఏ యుద్ధములు లేకుండా కొనసాగింపబడ్డది. 35వ సంవత్సరము వరకు ఆస తన ఏలుబడి యందు. 36వ సంవత్సరం ఏమైంది మరి? 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనము. ఆశ ఏలుబడి యందు 38వ సంవత్సరమున 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆస యుద్ధకు రాకపోకలు జరుగుతున్నట్లు రామాను కట్టింపగా. చాలు. ఇక్కడ 36వ సంవత్సరం వచ్చేసరికి ఆస తన ఏలుబడి యందు ఇజ్రాయేలు రాజైన బయోషా, ఇంగ్లీష్లో భాషా అని ఉన్నది, బయోషా ఏం చేశాడంటే ఇజ్రాయేలు గోత్రికులు 10 మంది, బెన్యామీను సామ్రాజ్యంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రం 2 గోత్రాలు. ఈ 10 గోత్రాలు మరొక 2 గోత్రాలు కదలికలు ఉండకూడదు అని ఒక ప్రాకారము కట్టేసేయాలి. ఇజ్రాయేలు గోత్రికులు అటు వెళ్ళకూడదు, బెంజమీను యూదా గోత్రికులు ఇటు రాకూడదు అని ఒక ప్రాకారము కట్టడము మొదలు పెట్టేశాడు. ఎవరు? ఇజ్రాయేలు రాజైన బయేషా. తర్వాత ఆస ఏమనుకున్నాడు? 2వ వచనం. ఆశ యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలో నుండి వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారంలో నీకు పంపినాను.
ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఇయోనును, దానును, అబేల్మాయిమును నఫ్తాలి ప్రదేశములకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. చాలు. ఇక్కడ ఆసా రాజు ఏం చేశాడంటే అన్యరాజైన సిరియా రాజుకు బెన్హదదుకి ఒక వర్తమానం పంపించాడు. తన దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండి, విలువగలిగినటువంటి వస్త్రాలు బహుమతిగా ఆ సిరియా రాజు అన్యరాజుకు పంపించి ఇజ్రాయేలు రాజు బయెషా ప్రాకారము కడుతున్నాడు, తన సైన్యముతో ఉన్నాడు, కదిలిస్తే యుద్ధం చేయడానికి సంసిద్ధమై ఉన్నాడు. నువ్వేం చేస్తావంటే మీ నాన్నగారు ఒక మంచి సమాధానముతో కొనసాగించాము, రాజ్య పరిపాలన కొనసాగించారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను ఇచ్చినటువంటి బంగారము, విలువగలిగినటువంటి వస్తువులు తీసుకొని బయెషా రాజు, ఇజ్రాయేలు రాజు ఆ ప్రాకారములు కట్టకుండా మానేసేలాగా అతని పట్ల సమాధానము తెగదంపులు చేసుకో అని వర్తమానం పంపుతాడు. అప్పుడు బెన్హదదు రాజు, సిరియా రాజు, దమస్కును పరిపాలిస్తున్న రాజు ఆసారాజు మాటను తీసుకొని తన సైన్య సమూహమంతటిని బయెషా రాజు అయినటువంటి దగ్గరికి పంపుతాడు. అప్పుడు బయెషా రాజు, ఇజ్రాయెల్ రాజు తాను కట్టాలనుకున్నటువంటి ప్రాకారములను మానుకొని తిరిగి తన పట్టణానికి వెళ్ళిపోతాడు. తరువాత ఆసారాజు ఏం చేశాడు? 6వ వచనం. అప్పుడు రాజైన ఆసా యూదావారులందరినీ సమకూర్చెను. వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామపట్టణపు రాళ్లను, దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గెబను, మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. చాలు. బయెషా రాజు వదిలినటువంటి ఆ యొక్క రాళ్ళు, చెక్కలు, వుడెన్ థింగ్స్ ఏం చేశాడంటే ఆసారాజు అవన్నిటినీ తీసుకొని గేబాను, మిస్పాను ప్రాకారపురములను కట్టించాడు. అంటే బయెషా రాజు వదిలేసిండు కదా, ప్రాకారం కట్టకుండా వస్తువులు వదిలేసి వెళ్ళిపోయాడు. తిరిగి ఆ కట్టాలనుకున్న వస్తువులు అక్కడ మానుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ మిగిలిన వస్తువులను ఆసారాజు తన పనివారిని పంపించి ఆ వస్తువులన్నీ తీసుకొని మరొక చోట ప్రాకారములు కట్టడానికి ఆ వస్తువులను వాడుకున్నాడు. ఇప్పుడు హనానీ ప్రవక్త పరిచయం మొదలవుతుంది. 7వ వచనంలో చదవండి అమ్మా. ఆ కాలమందు దీర్ఘదర్శి అంటే ప్రవక్తను దీర్ఘదర్శి అంట. దీర్ఘదర్శి అయిన హనానీ ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయి బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల
కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుతావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హనానీ ప్రవక్త వచ్చి అంటాడు, నీవు ఆసారాజు యూదా గోత్రానికి బెన్యామీను గోత్రానికి రాజైన ఆసా దగ్గరికి వచ్చి అంటాడు. ఎవరు? హనానీ ప్రవక్త. ఒక అన్యుడైనటువంటి సిరియా రాజు అయిన ఏం పేరు బెన్హదదు దగ్గరికి నీవు అతని సహాయం తీసుకొని ఇజ్రాయేలు రాజైన బయోషాని వెళ్ళగొట్టించావు. ఇది ఎంతవరకు న్యాయము? నీకు సమస్య వస్తే దేవుని దగ్గర విచారణ చేయకుండా నీ సొంత తెలివిని ఉపయోగించి ఒక అన్యరాజు సహాయం తీసుకొని ప్రాకారము కట్టకుండా బయోషా రాజు యొక్క ఆలోచనలు తారుమారు చేసి తన ఉద్దేశాన్ని చెడగొట్టి పంపించావు. నీకు సమస్య పోవాలంటే దేవుని దగ్గర విచారణ చెయ్యాలి, కానీ అన్యరాజు యొక్క సహాయం నీకు ఏం అవసరం వచ్చింది? దానికంటే భయంకరమైన వారు నీతో యుద్ధం చెయ్యాలని పూనుకున్నప్పుడు దేవుడు నీతో ఉండి నీకు విజయం ఇయ్యలేదా? నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగును అని ప్రవచించేసి, నువ్వు యథార్థంగా భక్తి చేస్తే దేవుని కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది కదా. You have done a foolish thing. ఎందుకు అన్యరాజు యొక్క సలహా తీసుకున్నాడు? అది తప్ప అంటే తప్పే. ఎందుకు తప్పు అనగా అన్యరాజు యొక్క సిరియా రాజైన బెన్హదదు తన అన్య సైన్యాన్ని దేవుని వాగ్దానపు ప్రదేశములో సైన్య సమూహముతో పంపించాడు. ఇజ్రాయేలు 12 గోత్రికులు అన్యులతో సత్సంబంధం ఉండబోదు. అందుకే విశ్వాసికి అవిశ్వాసి పొత్తు లేదు. ఇజ్రాయేలు ప్రజలకు 12 గోత్రికులకు అన్యులకు పొత్తు ఆనాటి నుండే లేదు. నువ్వు ఒక అన్యరాజుతో పొత్తు పెట్టుకొని యుద్ధము ఆపేసి ఆ ప్రాకారము మానేలాగా చేసుకున్నావు. నీకు దేవుడు లేడా? అడిగితే విచారం చేస్తే నీ సమస్యను తీర్చడానికి ఒక అన్య సైన్యము నీ దేశంలో ప్రవేశించి నీ సమస్యను తీర్చింది. ఇది ఎంతవరకు న్యాయము? నీవు చేసిన ఈ పిచ్చి పనికి ఈ రోజు నుంచి నీకు యుద్ధములే జరుగును. నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగును. ఇది మొదలుకొని అంటే 36వ సంవత్సరము మొదలుకొని అని అర్థం. అక్కడ 35వ సంవత్సరం వరకు ఆసా తన ఏలుబడిలో యుద్ధాలు లేవు. అందరూ సమాధానముతో సుఖ సంతోషాలతో దైవ భక్తితో నడిపింపబడ్డారు. 36వ సంవత్సరము
బయోష రాజు ఇజ్రాయేల్ రాజు రామాలో ప్రాకారం కట్టాలని ఉద్దేశించినప్పుడు ఆశ చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గర విచారించాలి. తన సమస్యను వచ్చినప్పుడు తన సొంత జ్ఞానముతో తన సమస్యను తీర్చుకున్నాడు, కానీ దేవునికి అయిష్టమైన పని చేశాడు. ఎందుకు? నీ అనుమతి లేనిది అన్యులు అన్య సైన్యము నీవు నివసించే పరిధిలోకి గ్రౌండ్లోకి రావడానికి వీలు లేదు. ఒకవేళ రావాలనుకుంటే యుద్ధానికి వస్తే వారు ఓటమి కోసమే వస్తారు. ఎందుకు? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మమ్ము నడిపించుమా, నేడు మాతో. అంత గొప్ప దేవుడున్నాక ఇతడు అన్యరాజు సహాయం తీసుకున్నాడు. ఆశ ఇక యుద్ధాలు కొని తెచ్చుకున్నాడు తన జీవితంలో. 36వ సంవత్సరము తన ఏలుబడిలో ఎప్పుడైతే ప్రవక్త హనాని ప్రవచించాడో ఆశ ఏం చేశాడో చూద్దాం. 10వ వచనం. ఆశ ఏం చేశాడు చూద్దాం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేసెను. ఇది కాక ఆ సమయమందే ఆశా జనులలో కొందరిని బాధపరిచెను. చాలు. ఏం చేశాడు? నీవు నాకు చెప్తావా? నేను నా జ్ఞానముతో నేనేం చేసుకుంటే నీకేమవుతుంది? నీవు యుద్ధాలు జరుగుతున్నా అంటున్నావు, నువ్వు మతి తప్పి మాట్లాడుతున్నావు, మతి తప్పి పనులు చేస్తున్నావు అని నీవు నాకు హెచ్చరిస్తావా? ప్రవక్త నీవు అని చెప్పేసి వీరిని తీసుకెళ్ళి ప్రిజన్ వేసేసేయండి, బందీ గృహంలో వేసేయండి అన్న. అదే రీతిగా ప్రవక్త చెప్తున్నది, హనాని ప్రవక్త చెప్తున్నది కొంత కరెక్టే ఉండొచ్చు కదా రాజా అని ఎవరు అన్నారు కొంతమంది. అక్కడ ఒకసారి ఆలోచించండి అన్నందుకు వాళ్ళని కూడా గాయపరిచి కొట్టించేసి. చూడండి 10వ వచనము. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయం అందే ఆశ జనులలో కొందరిని బాధపరచెను, కొంతని దేహశుద్ధి చేయించేశాడు, కొట్టించేశాడు. ఆశ చేయవలసింది చేయకుండా, ఒప్పుకోవలసిన తప్పు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా ప్రవక్తని, దేవుని ప్రవక్తని బందీ గృహములో వేయించేశాడు. అతని తరపున అవును కదా అని మాట్లాడిన వారిని గాయపరిచాడు. పదకొండవ వచనము. తర్వాత ఆశ ఏం చేసింది చూద్దాం. ఆశ చేసిన కార్యములన్నిటినీ కూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చాలు. ఏం చేసిండు? 39వ సంవత్సరం వచ్చేసరికి ఆశ తన ఏలుబడి యందు పాదములకు జబ్బు వచ్చేసింది. చేసిన పాపానికి కర్మ అనుభవించే సమయం మొదలైంది. కాళ్ళకు పాదములకు జబ్బు చేసినప్పుడు ఏం చేశాడు? అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను.
ఆసుపత్రుల మీద హాస్పిటల్కి వెళ్ళిపోయిండు, స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయిండు. తాను చేసిన పాపము ఒప్పుకొని వైద్యుల దగ్గరికి వెళ్తే ఆ రోగము, పాదంలోకి వచ్చినటువంటి జబ్బు వెళ్ళిపోతుంది. లోపల పాపం పెట్టుకొని దాన్ని ఒప్పుకొనకుండా దేవుని యొద్ద, ప్రభా ఈ జబ్బు వచ్చింది, నేను చేసిన తప్పులకు పాపానికి నేను కొని తెచ్చుకున్నాను, నన్ను క్షమించు అని పాప క్షమాపణ నొంది దేవుని యొద్ద మారు మనసు పొందుంటే దేవుడు క్షమించేవాడు, ఆ జబ్బు తొలగించేవాడు, వైద్యుల యొక్క వైద్యం ఫలించేది. కానీ దేవుని దగ్గర విచారం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాడు. తర్వాత ఏమైంది? 13వ వచనం. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. 41వ సంవత్సరం వచ్చేసరికి ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే 39, 40, 41 అంటే 2 సంవత్సరాలు ఆ పాదములకు వచ్చిన జబ్బు చేత యాతన పడి వైద్యులని సంప్రదించి వైద్యం చేయించుకున్నాడు. కానీ ఆ వైద్యము తన శరీరానికి, తన పాదాలకు వచ్చినటువంటి జబ్బు నయం చేయలేకపోయింది. వైద్యం నిష్ప్రయోజనమైపోయింది. కారణము తాను చేసిన పాపము ఏ దేవుని దగ్గర ఒప్పుకోలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఆశ గొప్పలు చేశాడు, విగ్రహములను మొత్తం కాల్చి పటాపంచలు చేశాడు. మరొక చోట ఏం చేశాడో చూద్దాం. మంచి పని. ఆశ తన ఏలుబడి యందు 35వ సంవత్సరం లోపు ఏమేం చేశాడు చూద్దాం. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11, 12 వచనాలు. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశముల నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. చూడండి, దావీదు వలె యథార్థంగా జీవించాడు. 12వ వచనం, పురుషగాములను దేశం నుండి వెళ్ళగొట్టు. పురుషగాములు అంటే ఏంటిది? మేల్ ప్రాస్టిట్యూట్, మగవేశ్యులను వెళ్ళగొట్టాడు. వ్యభిచారం చేసే మగవాళ్ళను వెళ్ళగొట్టాడు. వ్యభిచారం చేయకుండా వెళ్ళగొట్టాడు. విగ్రహాలను పడగొట్టాడు. అంత గొప్ప పనులు చేశాడు. ఎందుకు? ఆశ 35వ సంవత్సరం వరకు యథార్థంగా జీవించాడు. కానీ 36వ సంవత్సరంలో బయోషా రాజు ఇజ్రాయేలు రాజుతో యుద్ధం ఎదుర్కొనవలసి వచ్చింది. కారణం ఏంటిది? ఆశ 35వ సంవత్సరం వరకు నెమ్మదిగా తన రాజ్య పరిపాలన కొనసాగించాడు. కానీ దేవుడు చెప్పిన ఒక పని తప్పిపోయాడు. యథార్థంగానే ఉన్నాడు, దేవుడు చెప్పింది యథార్థంగా జీవించాడు దేవుని పట్ల, మంచిదే. కానీ దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేయలేడు. 90% దేవుని పని చేశాడు, 10% పనిని
పెండింగ్లో పెట్టాడు. ఏంటా పని? దేవుడు చెయ్యమన్నది చేయకుండా అలాగ దానిని కొనసాగిస్తూ మౌనం వహించాడు. దేని పట్ల? 2 దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. 1:7, 17వ వచనం. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కాలమధ్యు ఇతని హృదయం యథార్థముగా ఉండును. ఉన్నత స్థలములో ఇజ్రాయేల్లో నుండి తీసివేయలేదు. ఉన్నత స్థలములు ఏంటిదే? ఆ ఉన్నత స్థలము, ఉన్నత స్థలములో ఉన్న దేవత దుర్గమ్మములను తీయలేదు. విగ్రహాలను తీసేశాడు, పడగొట్టాడు, కాల్చాడు. కానీ ఉన్నత స్థలము, శిఖరముగా ఎత్తైన స్థలములో ఉన్న దేవత దుర్గమ్మలను తీయలేదు. కానీ దేవుని పట్ల యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉండడం మంచిదే, కానీ దేవుడు చెప్పిన పనిని పూర్తిగా ముగించాలి. అది అలాగా తీయకుండా అలాగనే ఉంచేశాడు. తర్వాత 36వ సంవత్సరం వచ్చింది. బయోషా రాజు, ఇజ్రాయేల్ రాజు యుద్ధం పూనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రభా ఏమంటావు? ఈ 10 గోత్రికులు ఇజ్రాయేలు సామ్రాజ్యములో ఈ బయోషా రాజు నాపై ఇలాగా యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, ఇజ్రాయేల్ గోత్రం 10 గోత్రాలు అటు ఇటు మెదలకుండా ఒక ప్రాకారం కట్టేసి చాలా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయంతో మా పైకి వచ్చేశాడు. ఏమంటావు ప్రభా అని దేవుని దగ్గర విచారం చేయకుండా సొంత జ్ఞానముతో అన్యరాజైన బెన్హెదదు, సిరియా రాజైన బెన్హెదదుతో తనకు బంగారము, వెండి, విలువలైనటువంటి వస్తువులు బహుమతులు ఇచ్చి ఇజ్రాయేలు రాజైన బయోషాను ఆ ప్రాకారము రామాల్లో కట్టకుండా నిలిపివేపించాడు. తర్వాత ఆ మిగిలిన బయోషా రాజు మిగిలించినటువంటి ఆ చెక్క ముక్కలు, కావలసినటువంటి ప్రాకారం కట్టే వస్తువులు తీసుకొని మరొక చోట తన ఆ పని కోసం మరొక చోట ప్రాకారం కట్టుకోవడానికి వాడుకున్నాడు. ఆసారాజు, బయోషా రాజు మిగిలి వదిలేసినటువంటి వస్తువులను. తర్వాత హనానీ ప్రవక్త పరిచయం అయ్యాడు. నీవు ఇంత పిచ్చి పని చేశావు, నువ్వు దేవుని దగ్గర విచారం చేయకుండా అన్యరాజైన, సిరియా రాజైన బెన్హదదు రాజు దగ్గర విచారం చేసి చాలా తప్పు చేశావు. ఆ అన్యుల సైన్యము నీ పరిధిలోకి వచ్చి వారు నీ సమస్యను తీర్చారు. సమస్యలు తీర్చడానికి నేను లేనా నీకు? నువ్వు ఎందుకు నీ సొంత జ్ఞానముతో నడిపింపబడి ఈ పిచ్చి పని నువ్వు చేసినందుకు, అజ్ఞానమైన పని చేసినందుకు ఇక నీ జీవితంలో యుద్ధాలే మొదలైనాయని ప్రవచనం చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? ఆసా రాజు, అయ్యో నేను దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట పాపము చేసి తిని అని పశ్చాత్తాపము ఉంది. కన్నీరు విడిచి తన పాపము ఒప్పుకుంటే బాగుండు. ఎలాగా? నాతాను ప్రవక్త దావీదు చేసిన పాపమును ఎత్తిపట్టినప్పుడు దావీదు బోర్లపడి, అయ్యో ఆ పాపాత్ముడు నేనే చేసి ఉన్నానని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు దావీదును క్షమించాడు. ఆమేన్. కానీ ఆసా రాజు హనానీ ప్రవక్త ఎదురుగా పాప క్షమాపణ నొందలేదు, తన పాపమును ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశాడు? హనానీ ప్రవక్తను చెరసాలలో పంపించేశాడు. తనకు హనానీ ప్రవక్త తరఫున మాట్లాడిన వారిని
బాధల పాలు చేశాడు, కొట్టించేశాడు, చిత్రహింసలు చేసించాడు కొంతమందిని. తర్వాత తన పాదములకు జబ్బు మొదలైంది. అది దేవుడు పెట్టిన జబ్బా? కాదు. తన చేతులారా తన పాపము చేసుకున్నందుకు, ప్రవక్తను చిత్రహింస పాలు చేసినందుకు, ప్రవక్త తరపున్న ప్రజలను కొట్టించినందుకు తన పాదములకు జబ్బొచ్చింది. అదే రీతిగా అన్యరాజు సంప్రదించినందుకు పాదములకు జబ్బొచ్చింది. సమాధానముగా తన జీవితము కొనసాగింపబడేటప్పుడు, యథార్థంగా ప్రవర్తించేటప్పుడు, ఉన్నత స్థలములో ఉన్న దేవతా దుర్గములను నాశనం చేయకుండా దాన్ని అలానే ఉంచేశాడు. ఇవన్నీ పాపాలు ఒకటి తర్వాత ఒకటి అన్ని జమైపోయి ఏమైంది? తాను చేసిన తప్పులకు, పాపములకు, తన పాదములకు వచ్చిన కర్మ ఏంటిదంటే పాదములకు జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను చేసిన పాపమును బట్టి ఈ కర్మ అనుభవిస్తున్నాను, ఈ జబ్బుతో నేను యాతన పడుతున్నాను, దయతో నన్ను క్షమించు అంటే బాగుండు. అప్పుడు కూడా దేవుని దగ్గర విచారం చేయకుండా వైద్యులను సంప్రదించాడు వైద్యం కోసం. ఏమైంది? ఆ వైద్యం సఫలమైందా? తన పాదములకున్న జబ్బు తొలగిపోయిందా? లేదు. ఆ జబ్బే 2 సంవత్సరాల్లో తనని మరణములోకి తీసుకెళ్ళిపోయింది. చివరి దశలో చనిపోయాడు. కానీ ఎలా చనిపోయాడు? ఒకటి జబ్బుతో, రెండవది మారు మనస్సు లేకుండా చనిపోయాడు. ఎందుకు మారు మనసు లేదు? దేవుని యొద్ద విచారం చేయడం మానుకున్నాడు, దేవునితో సహవాసం చేయడం మానుకున్నాడు. ప్రతీది తన సొంత జ్ఞానము చేత నడిపింపబడ్డాడు. నీ జీవితంలో పొరపాట్లు చేయడం సహజమే, ఇంకెక్కువ చేయమని నేను ప్రోత్సాహపరచట్లేదు. నీవు తెలుసుకున్న వెంటనే ప్రభా ఇది నేను చేశాను, నీ దృష్టిలో ఇది పాపము, ఈ పొరపాటు పాపమే, పాపమే అని దేవుని దగ్గర విచారం చేసినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రియ బిడ్డ, హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎందుకు? దేవుని యొక్క నీవు విచారం చేసినావు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు యెహోవా వలన కనికరము పొందును. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆసా రాజు ఎక్కడ దేవుణ్ణి తీసుకురాలేదు, దేవుని దగ్గర విచారం చేయలేదు. చివరకు మారు మనసు లేకుండా తన పాదాలకు వచ్చినటువంటి జబ్బుతో, ఆ జబ్బు రోగముతోనే మరణించాడు. ఏ వైద్యం పనిచేయలేదు. కారణము తన తప్పు, తన పాపము ఒప్పుకోలేదు దేవుని దగ్గర. ఒప్పుకున్నట్లయితే అది ఏ వైద్యం వాడినా, ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ ఆసుపత్రి పోయినా ఆ జబ్బు వెళ్ళిపోతుండే. కానీ లోపల పాపం పెట్టుకొని బయట జబ్బు తీస్తా అంటే ఇది న్యాయమా? న్యాయము కాదు. తాను జీవించిన అక్రమమైన జీవితాన్ని బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆసారాజు. తర్వాత తన కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు. అదే రీతిగా యరొబాము కుమారుడు నాదాబు 2 సంవత్సరాల వరకు ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని, ఉత్తర సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజు. ఎక్కడున్నది మాట? 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయం
మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. 15:24. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడును. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజయ్యను. అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యను. మరి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి 10 గోత్రకులకు ఎవరు రాజుగా ఉన్నారు? 25వ వచనం. యరొబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలుబడి చేశాడు నాదాబు రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పులు అందరిలో జరుగుతాయి, పొరపాట్లు అందరిలో జరుగుతాయి. పాపాలు ఎదుర్కొంటాం, పాపాలు తెలవకుండా చేస్తాం, తెలిసి చేస్తాం, కరెక్టే. కానీ ఒక మనస్సాక్షి ఉన్నది. ఏంది? నేను ఇది చేయకూడదు కదా, ఎందుకు చేశాను? ఇది చేయకూడదు కదా, ఎందుకు చేశాను? చేయకుండా ఉంటే బాగుండు కదా, అయినా చేసినాక ఇప్పుడు ఆలోచించడం ఏంది అని అనుకునేటప్పుడు దేవుని దగ్గర విచారం చేసి ఈ పొరపాటు పాపం నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతానని నువ్వు దేవుని దగ్గర విచారం చేసిన వెంటనే దేవుడు నీ ప్రతి పొరపాటు పాపమును క్షమించి తన కృపా కనికరము సమాధానము నీ మీద ఉంచుతాడు. హల్లెలూయా. కానీ దేవుని లెక్క చేయకుండా చేసే తప్పులు చేసుకుంటూ పోతూ ఉండడం, చేసే పాపాలు చేసుకుంటూ పోతూనే ఉండడం. ఏదో ఒక రోజు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు నిన్ను తప్పించడు. కారణం, నీవు మారు మనసు పొందలేదు నీ పాపాల పట్ల, నీ తప్పిదం పట్ల. అదే రీతిగా ఆసా తన ఏలుబడి యందు చివరి దశలో మారు మనసు పొందలేదు. ఆసారాజు తన పాదంలోకి వచ్చిన జబ్బు చేతనే మరణించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తను ఏం చేశాడు? చెరసాల్లో వేయించి కొట్టించాడు. ప్రవక్త తరపున మాట్లాడిన వాళ్ళని కొట్టించాడు. అక్కడ ప్రవక్త ఎదురుగా కూడా పశ్చాత్తాపడలేదు. అయ్యో నేను చేశాను, దైవజనుడా నేను దేవుని ఎదుట తప్పు చేశాను, క్షమించు అంటే ప్రవక్త ప్రార్థన చేసి పాపక్షమాపణ నిమిత్తం తన తరపున ప్రార్థన చేసి దేవుని కనికరం నీ మీద ఉంటుందని తిరిగి ప్రవచించేవాడు. తాను మారు మనసు పొందకుండా, తన తప్పు ఒప్పుకోకుండా తిరిగి ప్రవక్త చేత ఆశీర్వాద వచనాలను తిరిగి కూడా తీసుకోవచ్చు. నాతాను ప్రవక్త దావీదు పట్ల ఏమన్నాడు? నీ జీవితంలో యుద్ధంలే జరుగును నువ్వు చేసిన పాపములు బట్టి అన్నప్పుడు దావీదు పశ్చాత్తాప్తుడయ్యాడు. అవును నిజమే, నేను పాపం చేశాను అని ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరం చూపించాడు. ఆ నాతాను ప్రవక్తనే దేవుడు నిన్ను క్షమించాడు అన్నాడు. హల్లెలూయా. అదే అన్నమాట. మనము దేవుని ఆలోచన విధానము ప్రకారంగా ఒకవైపు జీవిస్తూ మరొక వైపు యథార్థంగా ఉండాలి. అందరం యథార్థవంతులమే, కానీ దేవునికి అయిష్టంగా మనము జీవించొద్దు. దేవునికి నచ్చిన రీతిగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, ఆసా రాజు తన చివరి దశలో మారు మనసు పొందకుండా, మీ దగ్గర విచారం చేయకుండా తన పాపం పట్ల మరణాన్ని పొందుకున్నాడు. అనాని ప్రవక్త హెచ్చరించినా మారు మనసు పొందలేదు, తన తప్పును ఒప్పుకోలేదు.
దేవుని ఎదురుగా విచారణ చేయలేదు. తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం చేసుకుంటూ పోయాడు. చివరికి పాదములకు వచ్చినటువంటి ఆసారాజు తన పాదములకు వచ్చినటువంటి జబ్బు చేత ఎంత వైద్యం చేయించుకున్నా కానీ ఆ జబ్బు పోక మరణించాడు. నిజమే ప్రభువా, మా బిడ్డలలో ఎవరైనా తెలిసి తెలియక ఏ పొరపాటు చేసినా కానీ మీ ఎదుట విచారం చేసి మీ ఆశీర్వాదం పొందుకొని మీ కనికరం చేత నడిపింపబడలాగా సహాయం చేస్తావని నమ్ముచూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.